రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నటువంటి విభజన సమస్యల పరిష్కారం కోసం అని చెప్పేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎంలు హైదరాబాద్లో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఎప్పటి నుండో ఉన్నటువంటి యొక్క పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి భావించడం జరిగింది. దానికి అనుగుణంగా హైదరాబాద్ అనేది వేదిక కావడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లా కిసాన్ సేల్ అధ్యక్షులు ముదిరెడ్డి నరసింహులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు తెలంగాణ సీఎం అదేవిధంగా ఏపీ సీఎం ఇద్దరు కూడా సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా ఎప్పటి నుంచి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య చాలా వివాదాలు ఉంది. జల వివాదం అయితుంది, విద్యుత్ విషయాలకు సంబంధించిన వివాదాలు అయితే అనేక రకాలుగా తలెత్తున్నది. సో ఈ విధమైనటువంటి ఈ చర్చలు అనేవి ఏ విధంగా సాగితే బాగుంటుంది, ఏ విధంగా? ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇరు రాష్ట్రాల విభజన పరిష్కారాలు చేయడం చాలా శుభ పరిణామం. గత ప్రభుత్వంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న కేసీఆర్ గారు 30 సార్లు పరిష్కారం కొరకు కూర్చొని కనీసం దాన్ని దరిదాపులకు కూడా తీసుకుపోలేకపోయిండు. కేసీఆర్ గారు ఎన్నడూ కూడా విభజన పరిష్కారానికి సీఎం తోటి భేటీ కాలేదు. వాళ్ళు కింది స్థాయి అధికారులని, మంత్రులను పంపించిండు తప్ప ఒక అహంకార పూరితంతో తెలంగాణని నష్టపరిచే విధంగా అప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి కుమ్మక్కై మన నీళ్ళని, నిధులను కూడా ఆంధ్రాకు మళ్ళించింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 5-6 నెలల్లోనే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ఆంధ్ర విభజన పరిష్కారాలు చేయాలని చెప్పేసి ఈరోజు కూర్చోవటం జరుగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పాలనలో ఎంతో దూకుడుగా వ్యవహరిస్తూ 6 గ్యారంటీలని అమలు చేసే విధంగా, అన్ని వర్గాలని సమన్వయం చేసే విధంగా ఈరోజు మన ఆంధ్ర తెలంగాణ పరిష్కారాలు కూడా చేయాలని చెప్పేసి ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా విభజన హామీలకు సంబంధించి అంటే చాలా సమస్యలు ఉన్నాయి. నీటి సమస్యలు అనేవి ఉండటం జరిగింది. నీటి విషయంలో ఈ మధ్య కూడా అంటే సాగర్ ప్రాజెక్టు సంబంధించి జల వివాదం కూడా పెద్ద ఎత్తున కూడా కొనసాగుతుంది. ఈ సమస్య అనేది పరిష్కారమయ్యే అవకాశం ఉంది. 100% పరిష్కారం అయింది. ఆ రోజు తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఎన్నో ప్రగల్భాలు పలికిండు. 811 టీఎంసీలు ఉన్న సాగర్లో మన వాటా 598 టీఎంసీలు రావాలి. కానీ ఈయన ఒక అడుగు ముందుకేసి ఆంధ్రాకే ఎక్కువ వాటర్ను పంపించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 598 టీఎంసీల నీటిని తెలంగాణ వాటా దక్కేందుకు ఖచ్చితంగా వారితోటి కొట్లాడైనా సరే తెలంగాణకు నీటి అవసరాలు తీర్చే విధంగా న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా మాకు నమ్మకం. ఇరు రాష్ట్రాల మధ్య కూడా విద్యుత్ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. విద్యుత్ పంపకాల విషయంలో కానీ, విద్యుత్ బిల్లు చెల్లింపుల విషయంలో కానీ. సో వీటికి సంబంధించి పరిష్కారం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా జరిగితే బాగుంటుంది? ముఖ్యంగా ఆ రోజు ఆంధ్ర తెలంగాణ ఏర్పడినప్పుడు విద్యుత్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అప్పుడు విభజన చేసినప్పుడు తెలంగాణకి ఆంధ్ర 24,000 కోట్ల విద్యుత్ బకాయి ఆ రోజు ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా చెల్లించలేదు. గత ప్రభుత్వం ఆ విద్యుత్ దాని మీద అసలు పట్టించుకోలేదు. వారికి కూడా కొద్ది మేర తెలంగాణ ఇవ్వాల్సి ఉంది. అయినా మనకే ఎక్కువ 24,000 కోట్ల రూపాయల విద్యుత్ బకాయి ఉంది. ఆ బకాయిని కూడా ఇవ్వాలని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు కొట్లాడి మన బకాయిలు మనకు ఇప్పించే విధంగా కృషి చేస్తారు. అదేవిధంగా ఉద్యోగుల పంపకాల విషయంలో కానీ, ఆస్తుల పంపకాల విషయంలో కానీ, ఇంకా ఈ భద్రాచలంకు సంబంధించి 7 మండలాలు, పోలవరం ముంపుకు సంబంధించి మన రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాలు కలపాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ సమస్యలన్నిటికీ కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిష్కరించే అంటే దీనికి సంబంధించి పరిష్కారం చూపే అవకాశం ఉంది. 100% పరిష్కరిస్తారు. ఆ రోజే విభజన అయినప్పుడే 7 మండలాలు మనకు ముంపు గ్రామాలు అయితేంది, ఆ భద్రాచలం చుట్టూ ఉన్న 7 మండలాలను కూడా తెలంగాణలో కలపాలని చెప్పేసి అప్పుడే తీర్మానం చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం అది చేయలేక చితికిల పడిపోయింది. కానీ ఈరోజు ఆ 7 మండలాలను ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి గారు మనం తెలంగాణలో కలిపేందుకు కృషి చేస్తారు. అది 100% జరుగుద్ది. అదేవిధంగా ఆ రోజు పోలవరం అయితేంది, మిగతా ఈ ఓడరేవులు అయితేంది, దాదాపు 1000 కిలోమీటర్ల పరిధిలో ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ ఓడరేవులు కృష్ణపట్నం అయితేంది, మచిలీపట్నం అయితేంది, గన్నవరం అయితేంది, కాకినాడ అయితేంది,
ఇవన్నీ కూడా ఆ రోజు 1000 కిలోమీటర్ల పరిధిలో ఓడరేవులు ఉన్నాయి, వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ అన్నిటి కూడా ఉన్నాయి. కానీ తెలంగాణలో ఒక్క ఓడరేవు కూడా లేదు. వాటిని కూడా కావాలని చెప్పేసి మన డిమాండ్లలో ఒకటి ఉంది, వాటిలో కూడా మనకు వాటా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొట్లాడబోతారు. అదేవిధంగా ఇరు రాష్ట్రాల మధ్య ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చలు సఫలమయ్యే అవకాశం ఉందంటారా? ప్లస్ విషయం అయితే అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క విషయంలో అంటే సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా మొగ్గు చూపుతా బాగుంటుందని చెప్పి ఇరు రాష్ట్రాలు దాదాపు 30 డిమాండ్లు ఉన్నాయి మన తెలంగాణ, వాళ్ళవి కూడా దాదాపు 20 డిమాండ్లు ఉన్నాయి. ఈ రెండు చర్చిస్తారు. ఈరోజు 100% పరిష్కరించే దిశగానే వారిద్దరూ కృషి చేస్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద అవగాహన ఉంది, 2 సార్లు సీఎం చేసిండు. తెలంగాణకు ఏ విధమైన డిమాండ్లు ఉన్నాయని చెప్పేసి ఆయనకు ఆల్రెడీ అవగాహన ఉంది. జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడుకి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఖచ్చితంగా డిమాండ్లని పరిష్కరిస్తే దిశలోనే సాగుతూ ఉంటుంది. 30 సార్లు కూర్చున్న కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు, కానీ ఈరోజు ఇద్దరు సీఎంలు కూర్చొని దాదాపు ఖచ్చితంగా అమలు చేస్తారనే అవకాశం. అయితే గత 10 సంవత్సరాల కాలంలో అంటే మొదట ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ టీడీపీ పార్టీ అధికారంలో ఉండడం జరిగింది, అంటే గతంలో 10 సంవత్సరాల క్రితం కూడా. కానీ అప్పుడు మాత్రం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోలేదు, పరిష్కరించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి కొలువు తీరిన తర్వాత, అదేవిధంగా అక్కడ చంద్రబాబు నాయుడు కొలువు తీరిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కూర్చున్న అదే ఇప్పుడు వెయిట్ అవుతున్నారు కాబట్టి అప్పుడు పరిష్కరించడానికి రానటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు రేవంత్ రెడ్డితో పరిష్కారం అయ్యేందుకు ఎందుకు వస్తున్నారు? ఆ రోజు కేసీఆర్ గారు ఒక అహంకార పూరితంతో మేము వచ్చేది ఏంది, మేము పరిష్కరించేది ఏంది, వాళ్ళే రావాలని చెప్పేసి ఒక అహంకార పూరిత ధోరణితోటి నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఆ రోజు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఆహ్వానించి మనం పరిష్కరించుకుందాం, ఇరు రాష్ట్రాలు పక్కపక్కన ఉన్న రాష్ట్రాలు సోదర భావంతో అందరూ కలిసిమెలిసి ఉండాలి, మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒకరు ముందుకేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరిని ఆహ్వానించలేదు, కనీసం చర్చలకు కూర్చోలేదు, ఒక సీఎం కూర్చోలేదు. ఎంతసేపు ఉన్న కింది స్థాయి అధికారులను కానీ మంత్రులను కానీ పంపించిండు తప్ప ఆయన ఎన్నడూ కూర్చోలేదు. ఆయన అహంకార పూరితం వల్లనే ఈ విభజన పరిష్కారం కాలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఈరోజు ఖచ్చితంగా కూర్చుంటా అని చెప్పేసి ముందుకెళ్తా ఉన్నాడు. 100% విభజన హామీలు ఖచ్చితంగా తెలంగాణకు ఉన్న 30 డిమాండ్లను కూడా ఖచ్చితంగా అమలయ్యే దిశగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తారు. ఇది మొత్తానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా విభజన హామీలో ఉన్నటువంటి అంటే సమస్యల పరిష్కారం కోసం మాత్రం ఈరోజు సమావేశం కావడం మాత్రం చాలా ఆశించదగ్గ పరిణామము. ఇదే సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య అపస్కృతంగా ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలుసు. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ అంటే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఆయనకు తెలుసు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు కాబట్టి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఖచ్చితంగా ఈ యొక్క విషయానికి సంబంధించేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు. ఇరు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం నెలకొంటుంది అని చెప్పేసి కూడా కిసాన్ సెల్ అధ్యక్షుడు చెప్తున్న పరిస్థితి ఉంటుంది. నల్గొండ నుండి రవితో For more videos like this, subscribe Big TV channel.